హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి చాలా జాగ్రత్తగా ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ అందించే విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడట. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రల్లో నటించబోతున్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీ వచ్చేసి 1980 నాటి నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుందట. అయితే ఈ మూవీలో 3 హీరోయిన్లు నటిస్తున్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. వారిలో 2 ఆల్రెడీ ఫిక్స్ అనమాట. ఒకరు చాందిని చౌదరి, మరొకరు వచ్చేసి ఊర్వశి రౌతెల్లా ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారంట. అయితే ఆ పాత్ర బాలయ్యకు నెగిటివ్ గా ఉంటుందా, పాజిటివ్ గా ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే మరొక హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. గతంలో త్రిష లేదా ప్రియమణి వీరిద్దరిలో ఎవరో ఒకరు నటించే ఛాన్స్ ఉన్నట్లు మనం విన్నాం. బట్ ఇప్పుడు శ్రద్ధ శ్రీనాథ్ తను సెలెక్ట్ అయిపోయినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. శ్రద్ధ శ్రీనాథ్ రీసెంట్ గా వెంకటేష్ మూవీ అయిన సైంధవ్ మూవీలో నటించింది అనమాట. ఇప్పుడు ఎన్బికే 109 మూవీలో మెయిన్ హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ ని సెలెక్ట్ చేసినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఫైనల్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. దాదాపుగా శ్రద్ధ శ్రీనాథే సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది.